ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. పురాణాల నుంచి మనం తెలుసుకుంటున్న గొప్ప గొప్ప వ్యక్తుల మనుషుల గురించి ఎన్నో విషయాల్ని ఎన్ని తెలుసుకున్నా ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారు మీరు, అంతే కదా? ఇంకెందుకు చెప్పండి, మనం ఎన్ని రకరకాల వేల వంటకాల రుచులు చూసినా తెలుసుకున్నా ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయన్నమాట. ఎన్నో రుచికరమైన వంటకాలని ఇంకా తెలుసుకోవాలి అని అనిపిస్తూనే ఉంటుంది కదా మనందరికీ. అందుకే అమ్మ చేతి వంట ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మీకు ఎవ్వరికీ తెలియని ఒక ఎమ్మి టేస్టీ రెసిపీతో సిద్ధంగా ఉంది. అదేంటి చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా మనందరికీ ఒక సరికొత్త రుచిని చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రవీణ గారు. సో గుడ్. అయితే ఏంటంటే ఇవాళ ఏం చెప్పానంటే ఎవ్వరికి తెలియని ఒక ఎమ్మి టేస్టీ రెసిపీ మీరు చూపిస్తారని చెప్పా. ఎగ్జాక్ట్ గా చెప్పారు. అవునా? సో ఇది ఎవరికి తెలీదు, ట్రై చేసి ఉండరు. అవును కదా? సో అలాంటి వంట చేయబోతున్నాం. దాని పేరు మీఠా మఖానా. మీఠా మఖానా. ఈ మధ్య మఖానాతో ఎన్ని వంటలు వస్తున్నాయో, ఎన్ని స్నాక్స్ వస్తున్నాయో చెప్పలేము. సో ఎందుకంటే ఆ ఫుల్ మఖానా చాలా హెల్తీ అనమాట. పిల్లలకి మీరు స్నాక్స్ రూపంలో ఎన్ని రకాలుగా చేసి పెట్టినా చాలా మంచిదంట. సో అందుకే వనమాల గారు ఇంకో రెసిపీని కనుక్కున్నారు, అదే మీఠా మఖానా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మీఠా మఖానా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఫుల్ మఖానా, బెల్లం తురుము, నెయ్యి, బాదం పప్పులు, నువ్వులు, ఎండు కొబ్బరి ముక్కలు, వేయించిన వేరుశనగపప్పు. ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. జనరల్లీ కర్రీస్ లేకపోతే మనము అటుకుల మిక్చర్ లాగా ఇలా చేసుకుంటూ ఉంటాము. సో స్వీట్స్ కొంచెం తక్కువ, లడ్డు చేసుకోవచ్చు, ఇలా చేయడం కొంచెం తక్కువ అన్నమాట. అవును, బెల్లం వేసి చేయడం. ఏం చేస్తున్నామో చూసేద్దాం. సో స్టవ్ ఆన్ చేసేద్దాం. ఓకే, పాన్ పెట్టేసాం. సో ఇవి మనకి తామడపు ఏది లోటస్ ఫ్లవర్. అవును, గింజలు కదా, కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి. దీన్ని కొంచెం నెయ్యితో మనం వేయించుకుంటాం, కొంచెం క్రంచీగా చేసుకుంటాం. ఎంత బాగుంటాయో నెయ్యిలో వేయించితే. అసలు పాప్కార్న్ ఎందుకు, పాప్కార్న్కి బ్రదర్ లాగా ఫుల్ టేస్ట్ఫుల్గా. నాకు తెలిసి ఫ్యూచర్లో మనము రెడీమేడ్ పాప్కార్న్ కొనుక్కుంటాం చూడండి, అలా ఫుల్ మఖానీ కూడా కొనుక్కుంటామని. క్రంచీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవి బెల్లంతో చేసుకోవడం కొంచెం ఓల్డ్ లాగా చేసుకుంటారు. ఈవెన్ బెల్లం ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం ఇప్పుడు ఈ మధ్య మనం అందరూ బెల్లమే ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి బెల్లం కూడా షుగర్తో సమానమే, కాకపోతే నాన్ రిఫైన్డ్ ప్లస్ బెల్లం స్లోగా అబ్జార్వ్ అవుతుంది. షుగర్ లాగా ఇమీడియట్గా మన ఇన్సులిన్ హైక్ చేయదు. సో చిన్న కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక సామెత గుర్తొస్తుంది, గుడ్డిలో మెల్ల నయం కదా అంటారు. అసలు కరపడిపోవటం కన్నా మెల్లకన్నతో చూస్తే చూపన్నా ఉంటుంది కదా అన్నట్టు. అస్సలు స్వీట్ తినకుండా ఉండలేవు, అట్లీస్ట్ బెల్లంతో అన్న తిన. ఎంత మనం ముందు వేయించి పెట్టినా ఈ టైంలో మనం చేసేటప్పుడు కొంచెం వేయించాల్సిందే. అయినా కొన్ని అప్పటికప్పుడు చేస్తేనే బాగుంటాయి కదా, ముందు అన్నీ చేసి పెట్టేసుకున్నా కన్నా. తీసేద్దాం ఒక ప్లేట్లో. సరిపోయిందా? ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కాబట్టి సాఫ్ట్గా ఉంటాయి, కాసేపు ఆరిన తర్వాత కొంచెం క్రిస్పీ అవుతుంది. ఇంకొంచెం నెయ్యి వేసుకొని బాదం పప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, ఇంకా డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, వాల్నట్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు వేయించిన పల్లి కొంచెం వేయించాను, ఆల్రెడీ పొట్టు తీసి పెట్టాను, కానీ ఇంకా కొంచెం దీంట్లో. మీరు కూడా నాలానే ఏమన్నా మంట ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు అలా జస్ట్ ప్యాన్ని పక్కకు పెట్టండి చాలు. మళ్ళీ స్టవ్ ఆపేసి మళ్ళీ వెలిగించి అలా ఎక్కువ కష్టపడకండి. నువ్వులు ఆల్రెడీ వేయించినవే, ఇది కూడా కొంచెం తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. సో
సో ఇవి చూడండి ప్రవీణ గారు, ఇప్పుడు కొంచెం కూల్ అయినాయి కదా, అలా ఇలా ఇలా అవ్వాలన్నమాట. ఓకే, దీంట్లో వేసేయండి. ఇప్పుడు ఏంటంటే ఇవి ఒక కప్పు తీసుకున్నాం, ఒక 50 గ్రామే ఉంటాయి. ఇవి చూడడానికి అలా ఎక్కువ అనిపిస్తాయి కానీ 50 గ్రామ్ ఉంటాయి. ఒక 100 to 200 గ్రామ్ బెల్లం. సో దీనికి నార్మల్ బెల్లమే, అంటే మంచి క్వాలిటీ ఉన్న బెల్లం తీసుకోవాలి. ఆర్గానిక్ బెల్లంలో కొంచెం మనకి ఫైబర్స్ అవన్నీ ఉంటాయి కదా, అది కాకుండా నార్మల్ బెల్లం మొత్తమా వేసేయండి. కొంచెం నెయ్యి కూడా కలపాలి. కొంచెం కావాలంటే ఒక 2 స్పూన్ అంతా నీళ్ళు వేసుకోవచ్చు. జస్ట్ మనకు బెల్లం చక్కగా మెల్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఏంటంటే అన్ని వేయించుకున్న పూల్ మకానా, అలాగే డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ బెల్లం కొంచెం మనకి పాకంలాగా వచ్చిందంటే వేసేసి, బెల్లం దీనికి కోట్ అవ్వాలి. స్టవ్ ఆపేయకుండా సపోజ్ ఇప్పుడు ఇంకా ఇలా తడిగా ఉంటే ఇంకా కాసేపు మనం స్టవ్ మీద కొంచెం అలా వేయించుకోవాలి. కొంచెం అవి డ్రై అవుతాయి. దీనికి ఉన్న ఒక మంచి షేప్, మనకి ఒక బటన్ లాగా ఉంటుంది కదా, మనకి తినేటప్పుడు కూడా ఒక్కొక్కటి ఎలా తీసుకొని తినడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. ఆరాక ఇవి పొడి పొడిగా అవుతాయా? ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి వెంటనే ఒక వేరే ప్లేట్లో షిఫ్ట్ వేసినా. ప్రవీణ గారు, మీఠా మకానా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, సో చాలా వెరైటీగా, చాలా టేస్టీగా కనపడుతున్నాయి. సో నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. చాలా వేడిగా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు. కొంచెం కూల్ అవ్వగానే కాస్త అవి సపరేట్ చేస్తే తర్వాత ఒక బాటిల్లో స్టోర్ చేసుకో. ఓకే, సూపర్ 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 టేస్టీగా ఉన్నాయి. మనం సింపుల్గా చేసినా ఇలా సూపర్ అనాలన్నమాట. బాగా కాలుతున్నాయి. ఆరిన తర్వాత ఫుల్ ప్లేట్ అంతా తినేయచ్చు. అంత టేస్టీగా, అంత సూపర్గా క్రిస్పీగా ఉన్నాయి. పిల్లలకైతే డెఫినెట్గా నచ్చుతాయి. స్వీట్ ఇష్టపడే పిల్లలకి తప్పకుండా తయారు చేసి పెట్టండి. అంత టేస్టీగా ఉన్నాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసే విధానాన్ని నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. మీఠా మఖానా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానా, బెల్లం తురుము, నెయ్యి, బాదం పప్పులు, నువ్వులు, ఎండు కొబ్బరి ముక్కలు, వేయించిన వేరుశనగపప్పు. మీఠా మఖానా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత పూల్ మఖానా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కరకరలాడేంతగా ఫ్రై చేసుకొని పూల్ మఖానాని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి బాదం పప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు వేయించాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత వేరుశనగపప్పు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం పూల్ మఖానా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో బెల్లం మొత్తం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసి కొంచెం నీళ్లు పోసి పాకం వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. బెల్లం అంతా కరిగి గట్టి పాకం దగ్గర పడేంత వరకు చూసుకోవాలి. ఇప్పుడు దానిలో మనం ముందుగా వేయించిన పూల్ మఖానా, అలానే బాదం పప్పు, కొబ్బరి, వేరుశనగపప్పు, నువ్వులు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆరిన తర్వాత కరకరలాడే మీఠా మఖానా రెడీ అయినట్టే. వనమాల గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత వెరైటీ అంటే సింప్లీ సూపర్ రెసిపీని మా అందరికి టేస్టీగా చేసి చూపించారు. థ్యాంక్ యూ ప్రవీణ గారు. సో చూసారు కదా మీఠా మఖానా ఎలా తయారు చేసామో. చాలా టేస్టీగా, చాలా వెరైటీగా ఉంది. తప్పకుండా మీరందరూ కూడా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.